Hi everyone, welcome to our channel. RRB and RRC Group D ఎగ్జామ్ 2025కి సంబంధించి జనరల్ సైన్స్ ప్రశ్నలు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు కనుక ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మొదటి ప్రశ్న చూసినట్లయితే రంగులు కలిగి ఉండే పువ్వులు ఏవని అడుగుతున్నాడండి. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పగల వికసించే పువ్వులు, ఆప్షన్ బి రాత్రి వికసించే పువ్వులు, సి మధ్యాహ్నం వికసించే పువ్వులు, ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ పగల వికసించే పువ్వులు. రంగులు కలిగి ఉండే పువ్వులు పగల వికసించే పువ్వులండి. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసినట్లయితే ప్రపంచంలో అతిపెద్ద పువ్వు ఏది? ఆప్షన్ ఏ మల్లె పువ్వు, బి రఫ్లీషియా, సి కలువ పువ్వు, ఆప్షన్ డి తామర పువ్వు. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి రఫ్లీషియా. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు రఫ్లీషియా అండి. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసినట్లయితే ప్రపంచంలో ఎన్ని రకాల పూలు పూస్తున్నాయి? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 1.5 లక్షలు, ఆప్షన్ బి 2.5 లక్షలు, ఆప్షన్ సి 3.5 లక్షలు, ఆప్షన్ డి 4.5 లక్షలు. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 1.5 లక్షలు. ప్రపంచంలో 1.5 లక్షల పూలు పూస్తున్నాయండి. నెక్స్ట్ నాలుగవ ప్రశ్న చూసినట్లయితే జపనీయులు పూలను అందంగా అలంకరించే విధానం అని అడుగుతున్నాడండి. కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సుజాకి బానా, ఆప్షన్ బి ఇకేబానా, ఆప్షన్ సి హోండా బానా, ఆప్షన్ డి ఇచానా. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి ఇకేబానా. జపనీయులు పూలను అందంగా అలంకరించే విధానాన్ని ఇకేబానా అని అంటారండి. నెక్స్ట్ ఐదవ ప్రశ్న చూసినట్లయితే రఫ్లీషియా పువ్వు బరువు కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ 2 కేజీలు, ఆప్షన్ బి 3 కేజీలు, ఆప్షన్ సి 4 కేజీలు, అలాగే ఆప్షన్ డి 5 కేజీలు. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి 4 కేజీలు. ఆరవ ప్రశ్న చూసినట్లయితే ఏ పువ్వుతో సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తారు? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ మల్లె, ఆప్షన్ బి గులాబీ, ఆప్షన్ సి మొగలి, ఆప్షన్ డి రఫ్లీషియా. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఏ పువ్వుతో సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తారని అడుగుతున్నాడు. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి రఫ్లీషియా. ఏడవ ప్రశ్న చూసినట్లయితే తెల్లగా ఉండి సువాసన వచ్చే పువ్వులు ఏ వేళలో వికసిస్తాయి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఉదయం, ఆప్షన్ బి రాత్రి, ఆప్షన్ సి మధ్యాహ్నం, అలాగే ఆప్షన్ డి సాయంత్రం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి రాత్రి. తెల్లగా ఉండి సువాసన వచ్చే పువ్వులు రాత్రి వేళలో ఉదిస్తాయండి, వికసిస్తాయండి. ఎనిమిదవ ప్రశ్న చూసినట్లయితే మొక్కల్లో ఇతర భాగాల నుంచి మొక్కలు ఏర్పడటాన్ని ఏమంటారు? కింద ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ బీజవ్యాప్తి, ఆప్షన్ బి శాఖీయ వ్యాప్తి, ఆప్షన్ సి శాఖీయోత్పత్తి, అలాగే ఆప్షన్ డి కాండ వ్యాప్తి.
దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి శాఖీయోత్పత్తి. నెక్స్ట్ 9వ ప్రశ్న చూసినట్లయితే ఆహార పదార్థాలు నిల్వ చేసే వేళ్ళు ఉన్న మొక్క ఏది? కిందన ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ టమోటా, ఆప్షన్ బి బంగాళదుంప, ఆప్షన్ సి వేప, అలాగే ఆప్షన్ డి బీట్రూట్. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి బీట్రూట్. ఆహార పదార్థాలు నిల్వ చేసే మొక్క బీట్రూట్ అండి. నెక్స్ట్ 10వ ప్రశ్న చూసినట్లయితే రాబందులు అంతరించిపోవడానికి కారణమైన రసాయన పదార్థం. కిందన ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ సోడియం సిట్రైట్, ఆప్షన్ బి డైక్లోఫెనక్, అలాగే ఆప్షన్ సి ఎండోసల్ఫాన్, ఆప్షన్ డి పైరిథ్రిన్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి డైక్లోఫెనక్. రాబందులు అంతరించిపోవడానికి కారణమైన రసాయన పదార్థం డైక్లోఫెనక్ అండి. నెక్స్ట్ 11వ ప్రశ్న వేర్ల వెంట్రుకలు నేలలోని దేన్ని పీల్చి వేర్ల వ్యవస్థకు అందిస్తాయి? కిందన ఆప్షన్లో ఉండడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ లవణాలు, ఆప్షన్ బి నత్రజని, ఆప్షన్ సి నీరు అండ్ ఆప్షన్ డి పొటాషియం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. వేర్ల వెంట్రుకలు నేలలోని దేన్ని పీల్చి వేర్ల వ్యవస్థకు అందిస్తాయని అడిగితే దాని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి నీరు. నీటిని పీల్చి వేర్ల వ్యవస్థకు అందిస్తాయండి. నెక్స్ట్ 12వ ప్రశ్న చూసినట్లయితే కాండం నుంచి నిలువుగా నేలలోకి పోయే వేరు. కిందన ఆప్షన్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ పిల్లవేరు, ఆప్షన్ బి తల్లివేరు, అలాగే ఆప్షన్ సి గుబురు వేరు, ఆప్షన్ డి కాండం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి తల్లివేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. సబ్స్క్రైబ్ క్విక్ స్టడీస్.